ముందు వీడియోలో మనం వినాయకుని వారి శరీర భాగాల కోసం వాటి అర్థాల కోసం చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు ఎంత ఘనంగా జరుపుకుంటున్నారంటే రెండవ రోజున హోమాలు చేస్తున్నారు, తర్వాత అభిషేకాలు చేస్తున్నారు, మరి కుంకుమార్చనలు చేస్తున్నారు. అలాగే కాకుండా పిల్లలతో పెద్దవాళ్లతో చక్కగా వినాయకుడికి సంగీత ప్రియుడు కదండి విఘ్నేశ్వరుడు. మన విఘ్నేశ్వరుడు సంగీత ప్రియుడు కదా. చక్కనైన పాటలతో చక్కని నృత్యాలతో ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆనందింపచేస్తున్నారండి. మరి ఇవన్నీ దేనికోసం చేస్తున్నారంటారు? ఆయన ఆశీస్సులు మనపై చూపించాలని, ఆయన కరుణతో మనల్ని చూడాలి అని. ఒక్కొక్క మూర్తిని చూస్తూ ఉంటే ఆ కళ్ళని చూస్తూ ఉంటే వినాయకుని వారి కళ్ళని నిజంగా మనకి నయనానందం కలుగుతుంది. ఎంతటి చక్కని స్వరూపం అండి, మనం మనసుతో చూడగలగాలి. చాలా అందమైన స్వరూపం. సో ఇలాగా ఈ రెండవ రోజు వినాయక చవితిని చాలా సంబరంగా ఆనందాలతో పిల్లలు అందరూ కూడా ఎంతో చక్కగా పిల్లలు పెద్దలు కలిసి ప్రతి చోట ఒక ఒక చిన్న ఆటలు అన్నది కానీ పాటలు అన్నది కానీ చేస్తూ ఎంతో ఆనందంగా ఈ రెండో రోజును కూడా కంప్లీట్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కీప్ వాచింగ్ and subscribe my channel ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.